చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు కేసీఆర్. 9.5 ఏళ్ల పాటు పరిపాలనలో 9 ఏళ్ల పాటు ఆయన ఉద్యోగులకు నిరుద్యోగుల ఆశల విషయంలో చిట్ట చివరిలో మేల్కొన్నారు. అది కూడా కేటీఆర్ చెప్పడం వల్ల అప్పటికి ఎగ్జామ్స్ పెట్టడం, ఈ ఎగ్జామ్స్ లోపు మళ్ళీ వివాదాలు విభేదాల కారణంగా వాయిదాలు పట్టడం, దాంతో నిరుద్యోగుల్లో పెరిగిన అసంతృప్తి, పెళ్ళుబికినటువంటి ఆగ్రహం కేసీఆర్ సర్కార్ దిగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయింది. వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నా, అది ఒక్కటే రీజన్ అని చెప్పను. పల్లె ప్రాంతపు నిరుద్యోగిలోని అసంతృప్తి అక్కడ స్పష్టంగా కనిపించింది, దాని ఇంపాక్ట్ కనిపించింది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కేసీఆర్ టైంలో ఏది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రకటించుకుంది, 23,147 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రాగానే ఈ 2 నెలల్లోనే అని. ఏంటయ్యా అంటే కేసీఆర్ హయాంలోనే పూర్తి చేసిన నర్సింగ్ ఆఫీసర్లు 6,956 పోస్టులు, సింగరేణి 441 పోస్టులు, కానిస్టేబుల్ 15,750 పోస్టులు. అప్పుడే పరీక్షలు అవన్నీ పూర్తయిపోయినాయి. ఫైనల్ వచ్చేటప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆగారు. ఇప్పుడు 23,147 మందికి కూడా ఈ పోస్టులు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చి సంతకం చేసి ఇచ్చిందనమాట.